కాబట్టి ఇంతదాకా వచ్చాం రైట్. పోయిన వారం మన జ్ఞాపకం చేసుకున్న అంశం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడిందంటే, బాల్యము నుండే మానవ హృదయంలో బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును అని మూలవాక్యం. అంటే నరులలో బాల్యము నుండే మూఢత్వం పుడుతుంది, మూర్ఖత్వం పుడుతుంది. ఆదాము గారి నుంచి వచ్చింది మనకు అది అని పోయిన వారం విన్నాం. ఆదాము గారి ద్వారా ఆ మూఢత్వం మూర్ఖత్వం చిన్న వయసులోనే చిన్న పిల్లల్లోనే స్టార్ట్ అవుతుంది. ఒక కూతురికి బట్టలు తెచ్చి ఇంకో కూతురికి బట్టలు తేకపోతే అయిపోయాడే, ఒక కొడుకుకి బట్టలు తెచ్చి ఒక కొడుకు తేకపోతే అయిపోయాడే. ఒకరినొక రకంగా ప్రేమిస్తే చుక్కలు చూపిస్తున్నారు పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకి. పెద్దోళ్ళు వచ్చినప్పుడు మీకు కింద దిగండిరా, పెద్దగా వచ్చినప్పుడు కింద దిగి ముందు రండి. కాబట్టి బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. అయితే ఆ మూఢత్వం పోవాలంటే, మూర్ఖత్వం పోవాలంటే శిక్షాదండం కావాలి. శిక్షాదండమే మనిషి హృదయంలో నుండి ఆ మూర్ఖత్వాన్ని, అంటే కర్ర తీసుకొని 4 పెరిగితే పిల్లల్లో ఉన్న మూఢత్వం మూర్ఖత్వం పోద్ది అని దేవుని వాక్యం. ఇప్పుడు మీ పిల్లల్ని కొట్టండి నేను చెప్పనులే, ఇది పిల్లలకు కాదు పెద్దోళ్ళకి. మనం కూడా దేవుని దృష్టిలో పిల్లలు అంటాళ్ళమి. చిన్న వయసు నుంచి మనలో కూడా మూర్ఖత్వం ఉండేది ఒకప్పుడు. మనం బాప్తిసం పొందకముందు మనమంతా మూర్ఖులమే. యేసయ్యని నమ్ముకుంటే ఆయన ఊరా, ఆయన మాకెందుకు, మాకు దేవుడు లేరా? 3 మేకులు బిక్కోలేనాడు, మాకేం చేస్తాడు, 3 మేకులు బిక్కోలేనాడు అంటున్నారు. ఇప్పుడు మూర్ఖత్వం అది. ఆయనే రక్షించుకోలేకపోయాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన ఎందుకు సిలువ ఎక్కాల్సి వచ్చింది, ఆయన ఎందుకు అలా చనిపోవాల్సి వచ్చింది తెలియకుండా మూర్ఖత్వం. మనందరూ ఒకప్పుడు మూర్ఖత్వంలో ఉండేవాళ్ళని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి మన మీదకి శిక్ష పంపించాడు. శిక్షా దండాన్ని వాడాడు మన మీద. ఎప్పుడైతే ఆ శిక్షా దండం వాడాడో దయ్యాలు వచ్చి మన నెలలో చేరినాయి. కొంతమందికి జబ్బులు వచ్చాయి, చిన్న వ్యాధులు పెద్ద వ్యాధులు, దయ్యాలో బాధలో కష్టం, అప్పులు పెరిగిపోయినాయి, మనశ్శాంతి లేకుండా అయిపోయింది, భార్యాభర్తలు గొడవలు పడిపోయినాయి, విడిపోయేదాకా వచ్చేసింది, కోర్టు కేసులు అయిపోయినాయి. అందరికీ ఒకటే జరగాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఒక్కొక్కరు జరిగాయి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు దేవునికి దగ్గరికి మీరు ఎందుకు వచ్చారంటే మీ బాధలు పోగొట్టుకోవడానికి వచ్చారు. అవునా కాదా? ఒకప్పుడు చాలామంది అటే వచ్చి ఉంటారు. ఇప్పుడు మాలాంటి అంటే పాస్ట్ కడుపుల్లో పుట్టాం కాబట్టి మాది వేరే సంగతి. అయినా మాకు కూడా 3 పెరుగులు తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇస్తాడు షార్ట్లు. మొత్తం మీద అందరి మీదకి శిక్ష పంపడం. ఇక్కడ కూర్చున్న మన అందరి మీదకి శిక్ష పంపించాడు దేవుడు. అప్పులు, బాధలు, కష్టాలు, రోగాలు, నిందలు, దయ్యాలు, అవమానాలు, రకరకాల శిక్షలు మన మీదకి పంపిస్తే ఎందుకు ఈ బ్రతుకు బతకడం, చచ్చిపోతే మేలని మరణం కొరకు ఎదురు చూపులు చూస్తున్న సమయంలో తల్లిదండ్రులు వదిలేశారు, అన్నదమ్ముళ్ళు పట్టించుకోవాలా, బంధుమిత్రులు పట్టించుకోవాలా, ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బ్రతకాలి, వద్దీ జీవితం అని జీవితాన్ని చాలించుకుందాం అనుకుంటున్న సమయంలో చల్లగా ఆయన మాటని నీకు అందించాడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా. ఆమెన్ చెప్పండి గట్టిగా. అది ఫోన్లో ఉండొచ్చు, టీవీలో ఉండొచ్చు, పక్కింటోళ్ళ ద్వారా ఉండొచ్చు, బంధువుల ద్వారా ఉండొచ్చు, పాస్టర్ ద్వారా ఉండొచ్చు, రేడియో ద్వారా ఉండొచ్చు. దేవుని వార్త నీకు అందింది. అప్పుడు నువ్వు బాధలో, కష్టంలో, కన్నీళ్ళలో, రోగంలో, వేదనలో ఉన్నావు కాబట్టి కరెక్ట్గా నీకు పాయింట్ దేవుని మాట తాకింది. ఇన్ని చూసాం కదా, ఒక్కసారి ఈయన కూడా ట్రై చేద్దాం, పోయేదేముంది, ఒక్కసారి ట్రై చేద్దాం, ఒకవేళ నాకు మేలు కలిగితే మంచిదే కదా అని నీ బాధలు పోగొట్టుకోవడానికి యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆల్రెడీ ఆయన నిన్ను ప్రేమించున్నాడు కాబట్టి, నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు ఏ సమస్యతో ప్రభు దగ్గరకు వచ్చావో ఆ సమస్యను దేవుడు తీర్చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇన్ని దగ్గరలు తిరిగినా నా బాధ పోలేదు, యేసయ్య దగ్గర పోయిందంటే యేసే దేవుడు అని నువ్వు నమ్ముకొని కడుక్కొని పాపలు వదిలిపెట్టి బాప్తిసం పొంది అన్నీ వదిలిపెట్టేసి యేసయ్య కొరకు ప్రత్యేకించబడ్డావు, క్రైస్తవుడు అయ్యావు. దీన్నే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే శిక్షాదండము ఆ మూర్ఖత్వాన్ని మనలో నుంచి తీసేసింది. దేవుడు పంపిన శిక్షలు, శ్రమలు మనలో నుంచి ఆ మూర్ఖత్వాన్ని తీసేసి యేసే దేవుడని నమ్మేటట్టుగా మనల్ని చేసాయి. ప్రభువుకి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది పోయిన వారమే చెప్పుకున్నాం మనం. ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్నాం కదా, ప్రభువులో విశ్వసిస్తున్నాం కదా, యేసయ్యలో నడుస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం, క్రైస్తవులుగా మన జీవితం సాగిపోతుంది. ఒకరు 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 20 అయింది, 30 అయింది.
నాకు 37 పుట్టిన కాడి నుంచి ప్రభులోనే ఉన్నాం. అయితే ఒక్కసారి ఆ మూర్ఖత్వం పోయింది, మూఢత్వం తీసేసాడు దేవుడు. ఇప్పుడు యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం మనము అంటే, పోయిన వారం మనం చెప్పుకుంది ఏంటంటే క్రైస్తవ మూర్ఖం వచ్చింది మళ్ళీ మనకి. ఏ మూర్ఖం? రక్తం మారిపోయింది, రక్తం రక్షించబడ్డాం కానీ ఆదాం రక్తం కొంచెం కొంచెం పనిచేస్తుంటుంది మనలో అప్పుడప్పుడు. అది లోకమూర్ఖం, అది లోక మూఢత్వం జీవనం. ఎప్పుడది బాప్తిసం పొందక ముందు, ప్రభువుని తెలుసుకోకముందు మనలో పనిచేస్తున్నది లోకమూఢత్వం, లోకమూర్ఖం. తాగొద్దురా అంటే చెప్పినోడు అంటాడు, చెప్పినోడు అనేవాళ్ళమే. భార్య ఏదైనా అనిందంటే ఊరూరు తరుగు కొట్టేవాళ్ళమే. అర్థమైందా? మన ఇంటికి వస్తే పిల్లలు భార్య గడగడ వణిగిపోవాలా. అవసరమైతే కుక్కను కొట్టాం భార్యల్ని. అది లోకమూర్ఖం, లోకమూఢత్వం. పశువులాగా ప్రవర్తించాం, రోడ్ల మీద పొల్లాడాం, విలువ లేకుండా బ్రతికాం. అది లోకమూఢత్వం. శిక్షలు పంపి శిక్షాదండం వాడి లాగాడు దేవుడు దాంట్లో నుంచి బయటికి. ఇప్పుడు పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, విలువనిచ్చాడు, సమాజంలో గౌరవాన్ని ఇచ్చాడు. ఎలా బ్రతుకుతున్నారా మీరు? ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళరా మీరు? గొల్లవీధి బిడ్డలకి సాక్ష్యం ఒక ఆయన చెప్పాడు నాకు. బిర్యానీ అంగడి అయినా, అయ్యా పాస్టర్ గారు, ఆ గొల్లవీధి వాళ్ళకి ఏం ముందు వాడేవు నువ్వు? నేను ఎన్నిసార్లు చెప్పాను తెలుసా, మారండ్రా మారండ్రా అని. నా మాట వినలా. నువ్వేం చేసేవాళ్ళని అంత పర్ఫెక్ట్గా మారిపోయారు వాళ్ళు. ఏదో పనిలేనాయన నీ సెలవా. అసలు భార్యలు నన్నేవాళ్ళు, ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు బాగున్నారు. నేనేం చేయలా. శిక్షాదండం వాడి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే మారేమో మన విలువ అందరికి తెలిసింది. ఇప్పుడు మనకు విలువ వచ్చింది. క్రైస్తవంలో సాగిపోతున్నాం, క్రైస్తవులుగా ఉన్నాం. లోకాన్ని వదిలేసాం, లోక ఆచారాలు వదిలేసాం, మూఢాచారాలు వదిలేసాం, ప్రభువులో సాగిపోతున్నాం. బాగుంది. కాలం జరగంగా క్రైస్తవంలో కూడా మూర్ఖం వచ్చేసింది మనకి. క్రైస్తవ మూర్ఖం. ఈరోజు అంశం పేరు వేయమా లైవ్లోన. ఈరోజు అంశం పేరు క్రైస్తవ మూర్ఖం అంటే ఏంటి? అర్థం అవ్వాలని పోయిన వారం మీకు 7 మూర్ఖుల కథ చెప్పా. 7 మూర్ఖుల కథ చెప్పా. క్రైస్తవ మూర్ఖం అంటే ఏంటి అర్థం అవ్వాలంటే, ఆ 7 మూర్ఖుల్లో 5 మంది మూర్ఖులు మనకు కనబడ్డారు. ఫస్ట్ మూర్ఖుడు ఎవరు? గుర్రం మీద, చెప్పండి, గుర్రం మీద ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి నెత్తి మీద మూట పెట్టుకొని మోస్తున్నాడు. గుర్రం మీద కూర్చో ఉన్నాడు, నెత్తి మీద మూట ఉంది. ఎవరైనా ఏం చేస్తారు జ్ఞానవంతులు? తన ముందు పెట్టుకుంటారు, గుర్రం మీదే పెడతారు మూటని. ఇతను ఎంత జ్ఞానవంతుడు అంటే, నేనే పెద్ద బరువు గుర్రానికి, మళ్ళీ మూట వేస్తే ఇంకా బరువు కదా. కాబట్టి ఈ మూటను గుర్రం మీద మోయకూడదు, నేను మొయ్యాలని ఆయన గుర్రం మీద కూర్చొని మూట నెత్తి మీద పెట్టుకొని పోతున్నాడు అనమాట. ఈయన మూర్ఖ నంబర్ 1. అంటే అతని జ్ఞానం ఏంటంటే, మూట ఏమో ఆయన మోస్తుంది అనుకుంటున్నాడు, గుర్రం ఏమో తన మోస్తుంది అనుకుంటున్నాడు. ఆ గుర్రము తనని మోస్తుంది, తన నెత్తి మీద ఉన్న మూటను కూడా మోస్తుందన్న సంగతి తెలియని మూర్ఖుడు అనమాట. ఇది ఫస్ట్ మూర్ఖుడు. రెండోది, భార్య చెప్పిందంట, నువ్వు ఇంట్లో ఇంత పెద్ద పెద్దగా అరవబాకు, నువ్వు ఇంట్లో కేకలేస్తే పక్క ఊరికి వినపడుతున్నాయి అని చెప్పిందంట. ఈ మూర్ఖుడు ఏం చేసాడంటే, నిజమా కాదా తెలుసుకోవాలని ఇంట్లో ఫుల్గా అరిచి ఈ కేకలు బయట వినపడ్డాయా లేదా తెలుసుకోవాలని పక్క ఊరికి పోతున్నాడు. ఇప్పుడు పరిగెస్తున్నాడు పక్క ఊరికి, నేను పోయి కనుక్కొని వస్తా. మూర్ఖ నంబర్ 2. మూడోవాడు ఎవరు నేను చెప్తా. మూడోవారు 4వవారు ఎవరంటే, నువ్వు మేకలు కొంటే నువ్వు మేకలను అడిగితే నేను పుల్లు అడతా దేవుణ్ణి. నీ మేకలు బతకూడదు, నా పుల్లు వదిలేస్తా. ఆడ పులి లేదు, మేక లేదు, జస్ట్ మాట్లాడకుండా గొడవ పడింది. పులి లేకుండా మేకలు లేకుండా రక్తాలు గడ్డ కొట్టుకుంటారంట. వీళ్ళు మూర్ఖ శిఖామణులు అనమాట. 3, 4. 5 ఆయన ఎవరు అంటే, ఆయన ఉంగరం బాగొట్టుకుందేమో చెట్టు కింద పొదలో చీకట్లో. ఆయన ఆ ఉంగరాన్ని ఎతికేదేమో రోడ్లో లైట్ కింద ఎత్తుకుంటున్నాడు. పోయింది ఒక దగ్గర, వెతికేది ఒక దగ్గర. అర్థమవుతుందా? పోగొట్టుకున్న దగ్గర వెతకాల్సింది ఆడ కనబడదని చీకట్లో వెతుతున్నాడు, వెలుతురులో వెతుతున్నాడు అనమాట. ఈయన ఒక మూర్ఖుడు. 5 ఆయన మూర్ఖులు కోరుకున్న రాజు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే మూర్ఖుల్ని చూడాలని కోరుకున్న రాజు 6వ మూర్ఖుడు. రాజును గద్దించకుండా, రాజుకు బుద్ధి చెప్పకుండా అందరూ ఎత్తుకొని తీసుకొచ్చిన ఈయన మంత్రి 7వ మూర్ఖుడు. సరిపోయింది లెక్క. ఇదంతా కూడా పోయిన వారమే చెప్పాం, జస్ట్ మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు ఈ 5 నుంచి మనం క్రైస్తవ మూర్ఖం అంటే ఏంటో పట్టాలా, దానికోసం చెప్పాం దాన్ని. ఇప్పుడు మొదటి మూర్ఖుడు, క్రైస్తవంలో మూర్ఖం ఎలా ఉంటుంది? నంబర్ 1 ఇప్పుడు రాసుకోండి. ఇక్కడి నుంచి మనకి ఈరోజు ప్రసంగం.
క్రైస్తవ మూర్ఖం అనగా ఏంటి అనే అంశానికి జవాబుగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనాలు చదివితే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనాలు చదివితే అక్కడ మొదటి మూర్ఖం రాసుంది. క్రైస్తవుల్లో కనబడుతున్న మూర్ఖం తీసారా? చదువుదాం. చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. మీ కుటుంబాల్లో ఉన్న చింతలు బట్టి మీరు దిగులు పడద్దు. దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు దేవుని మీద వేసి ఎదురు చూడండి. ఆయనే మీ చింతలన్నీ తీర్చువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా చదివితే మనకు ధైర్యం వస్తుంది. క్రైస్తవ మూర్ఖం అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, దేనిని గూర్చి చింత అమ్మలారా ఈరోజు అంశం పేరు ఏం చెప్పండి? క్రైస్తవుల్లో ఉన్న మూర్ఖం అంటే ఏంటి? మన చింతలన్నీ భరించేవాడు మన దేవుడు అని ఎరగకపోవడమే క్రైస్తవుల్లో ఉన్న మూర్ఖం. క్రైస్తవుల్లో ఉన్న మూర్ఖం. మన కూర్చోవచ్చు, కిందకి రా, కిందకు వచ్చి కిందకి రా, త్వరగా లేచిరన్నా. క్రైస్తవుల్లో ఉన్న మూర్ఖం అంటే దీన్ని మూర్ఖం అనాలో ఏమనాలో నాకు తెలియదు. ఈరోజు మనం దేవుని బిడ్డ బాగా వినండి. మనందరం ప్రభువుని నమ్ముకున్నాం. దేవుని వాక్యం ఏం చెప్పిందిలే అమ్మ, దేవుడు మీ భారాలన్నీ, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతపడుతున్నాడు. మన దేవుడు తన బిడ్డలను గూర్చి చింతించేవాడంట. చింతించుతున్నాడు అనే దగ్గర లక్ష్యము చేయుచున్నాడు అంటే తన బిడ్డల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. మనం ఆయన బిడ్డలమా కాదా? జీవనం దేవుని బిడ్డలమా కాదా? మనందరి కోసం రక్తం కాచాడు కదా, మనందరి కోసం ప్రాణం పెట్టాడు కదా, మనల్ని ఎంతో ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు కదా, మనందరం ఆయన పిల్లలమి. కాబట్టి నేను నా బిడ్డల గురించి నేను చింతిస్తానా చెప్పండి? నేను నా పిల్లల గురించి చింతించనా? నా బిడ్డల భవిష్యత్తు ఎలా చేయాలి, నా బిడ్డలు రేపు నాకంటే బాగుండాలి అని ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా పిల్లల గురించి చింత కలిగి ఉంటుంది. నిన్న హవీలా సంగతి నాకు చాలా బాధ వేసింది. ఎందుకు బాధ వేసిందంటే, రేపు సోమవారం మంగళవారం ఎగ్జామ్ ఉందంట. ఎగ్జామ్కి చదువుకుంటాను అని అన్నా కూడా నేనేమన్నానంటే, ముందు నువ్వు దేవుని పని చేయి, లైవ్లో పెట్టాల్సిన అన్నీ రెడీ చేసుకో. నెల్లూరులో మనం టీవీ బిగించాం వాక్యం చెప్పేదానికి, అంత కనబడేదానికి. అవన్నీ చేయడానికి నిన్న ఉదయం 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 అయింది. నీరసం, భోజనం చేయలా. ఇవన్నీ చేసినప్పుడు తండ్రిగా నాకేమనిపిస్తుంది అంటే, బిడ్డ దేవుని కోసం కష్టపడుతుంది, ఒకటే భారం అయిపోతుంది. కొంచెం నేను ఆలోచించాను అనమాట, ఎట్లా చేద్దాం ఈసారి వారం నేను చేస్తాను, ఈసారి అంత భారం లేకుండా చదువుకోవాలి కదా, చదువుకి ఇబ్బంది ఉండకూడదు అని. ఆమె మందున్న మన దేవుడు మనల్ని కన్నందుకు, మనల్ని పిలుచుకున్నందుకు, మనల్ని గూర్చి ఆయన ఆలోచించడా? మనల్ని గూర్చి ఆయన పట్టించుకోవట్లేదా? మనల్ని గూర్చి ఆయన ఆలోచించడం లేదా? దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్యం చేస్తున్నాడు, మిమ్మల్ని గూర్చి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మీకు ఏం కావాలో, ఎప్పుడు ఏదో అవసరం అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు మన తండ్రి. ఈ సంగతి తెలియట్లా మనకి. మన దేవుడు మన మీద లక్ష్యం కలిగి ఉన్నాడు. మన దేవుడు మన గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. మన చింతలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన మోయాలని ఆశపడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతినిస్తా అంటే దేవుడు తన ప్రజలకి విశ్రాంతిని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు.
మన దేవుడు మనందరికీ విశ్రాంతినివ్వాలని కోరిక కలిగి ఉన్నవాడు. అయితే మూర్ఖం ఏంటి తెలుసా, వీళ్ళేంటో ఇక దేవుని సపోర్ట్ లేకుండా నేనే పైకి లేయాలని మనమందరం ఏం చేస్తాం, మన భారాలు మనమే మోసుకుంటా, మన కన్నీళ్ళు మనమే భరిస్తా, మన సమస్యలు శోధనలు మనమే సహిస్తా, ఇంకేదో మనమే పైకి లేయాలి, ఇక మనకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, మన కర్మ ఇంతే అని దేవుని గురించిన ధైర్యం, దేవుని గురించి నిరీక్షణ లేకుండా మన బాధలు మన కష్టాలు మనమే మోసుకుంటున్నామంటే వీళ్ళని క్రైస్తవంలో ఉన్న మూర్ఖత్వం వీళ్ళని ప్రవేశించింది అని చెప్తుంది దేవుని వాక్యం. ఇప్పుడు నా భారాలు మోసేవాడు ఒకడు ఉన్నాడని నాకు తెలిసినా కూడా నేను బాధపడుతున్నానంటే మూర్ఖుడినే కాదా? నా భారాలు మోయడానికి ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నెల్లూరులో 2 ఎకరాల స్థలాన్ని దేవుని మందిరం కావాలని మనం అడుగుతున్నాం, అవునా కాదా? 2 ఎకరాలు స్థలం తీసుకోవాలి, 1000 మంది పట్టే మందిరాన్ని గ్రాండ్గా కట్టాలి, ఆత్మలు పోగేయాలి దేవుని కోసం. ముందు ఆత్మ సంపాదించాలి ఫస్ట్, మందిరం తర్వాత. ముందు ఆత్మలు ప్రభు దగ్గర లాక్కు రావాలి. అన్ని జనుల్ని, విగ్రహారాధికుల్ని, సృష్టికర్త అయిన దేవుణ్ణి గాక ఇతరులు ఆరాధిస్తున్న వాళ్ళందరికీ నిజ సత్యం తెలియజేసి కన్నీళ్ల ద్వారా మోకాళ్ళ ద్వారా ప్రభువు సంపాదించుకోవాలని ఆశ. వాళ్ళందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పాలంటే మంచి మందిరం కట్టాలా, ఇదంతా నాకు ఆశ ఉంది. ఇప్పుడు నేను దిగులు పెట్టుకొని ఆకాశంలో చూసుకుంటే ఇంక చేసినట్టే ఉన్నా అని నేను అనుకుంటున్నానంటే నా అంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. దీని క్రైస్తవ మూర్ఖం అంటారు. చింతలన్నీ భరించడానికి మన చింత యావత్తు కుటుంబాలు ఏం సమస్య, ఇప్పుడు మీ కుటుంబాలు ఏ సమస్యలు ఉన్నాయి? అప్పులు మెయిన్ ఎక్కువ, ప్రతి ఇంట్లో కనపడేది ఏంది? అప్పులు కనపడతాయి. ఈ అప్పులు మనం ఎట్లయిపోయామంటే ఈ అప్పులు నాకు తెలిసి ఇంకా నేను తీర్చే పరిస్థితి ఇంక లేదు, ఇంకా అయిపోయింది నా పరిస్థితి, ఇది ఇంకా సంవత్సరానికి అప్పులు పెరిగిపోతున్నాయి కానీ తిరగడంలా అని అప్పుల గురించి ఎక్కువగా ఆలోచించి, అప్పులో వచ్చి ఎక్కువ మనల్ని అడిగిపోయినప్పుడు, తిట్టిపోయినప్పుడు, వాళ్ళు మన మీద లేనిపోని మాట్లాడినప్పుడు, అవమానంగా మాట్లాడినప్పుడు, కట్టలేనప్పుడు ఎందుకు తీసుకున్నావు నువ్వు చేతకానోడా అని మాట్లాడినప్పుడు, ఇంకా బూతులు మాట్లాడినప్పుడు కొందరిని మాట్లాడతారు. ఈ ఈఎంఐలు కట్టేవాళ్ళు ఫోన్ చేసి మనల్ని భయంకరంగా మాట్లాడతారు. ఈ తండ్రులకు డబ్బులు తీసుకున్న వాళ్ళు మన కొంచెం భయంకరంగా మాట్లాడతారు. ఈ చీటీలు కట్టేటప్పుడు చీటీలో మనల్ని భయంకరంగా మాట్లాడతారు. ఇంకా పొదుపులో కట్టలేనప్పుడు భయంకరంగా మాట్లాడతారు. ఈ అవమానాలు నిందలన్నీ మనకు వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు బతకడం, ఇంక నేను పైకి లేసే సమస్య లేదు, ఇరుక్కుపోయాను, ఇక పైకి లేసే సమస్య లేదని భారం అంతటి మనమే భరిస్తూ ఉంటాం అన్నమాట. ప్రభు ఏమంటాడంటే నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ నా మీద వేయి. ఆమె చెప్పండి గట్టిగా, నేనున్నాను నీకు. నీ అప్పులలో నుండి నేను ఎలా తీసుకురావాలో మార్గం నా దగ్గర ఉంది. నేను నీకు ప్లాన్ చెప్తా, నన్ను ఆశ్రయించు బిడ్డ, నేనున్నాను కదా నీ భారాలు మోయటానికి. నువ్వు వేసిన వ్యాపారం, చేస్తున్న చేపల వ్యాపారం దీవించబట్టడానికి నీకు జ్ఞానం లేదు, నీకు తెలియదు. నీకు ఎన్ని చేసినా నీ వల్ల కావటంలా, ఎంత చేసినా లాభం రావటంలా, నష్టం వస్తుంది. అది లాభంలోకి ఎలా తీసుకురావాలో దేవుడి దగ్గర మార్గం ఉంది. అందుకే మన చింతని, మన భారాన్ని ఆయన మీద మోపేయాలా. అంటే దాని అర్థం ఏంటంటే నాకు దేవుడు ఉన్నాడని నమ్మాలా. ఆమె చెప్పండి గట్టిగా, నా పరిస్థితిని చక్కదిద్దగలిగి మార్చగలిగిన వాడు నేను ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు, దేవుని మీద వేసేస్తా. ఈరోజు నేను వేసిన 2 ఎకరాల వ్యవసాయం మంచి దిగుబడి రావాలంటే నాకు నా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. నా 2 కూతుర్లు ఉద్యోగస్తులు అవ్వాలంటే వారి మీద నాకు నమ్మకం లేదు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు చేస్తాడు. త్రాగుబోతు భర్త ఈరోజు ఇట్లా ఉన్నాడు, నా భర్త రేపు మారుతాడు. మార్చేది ఎవరు? దేవుడు ఉన్నాడు నాకు. అప్పుల సమస్యలు, చేయని తప్పులకి మన మీద నిందలేసి తిడతా ఉంటారు. అట్టటోడా ఊర్లో మన అందరూ ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతుంటారు, నిందలేస్తుంటారు, అవసరం తగాదాలకు వస్తారు, అవమానాలు చేస్తారు. కొంతమందికి ఇల్లు లేవు, ఇక్కడ సొంత ఇల్లు లేవు, సొంత స్థలాలు లేవు. నాలాంటి వాళ్ళు బిడ్డలారా, నాలాంటి వాళ్ళు ఇప్పుడు లేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా నాకు ఇచ్చేది ఎవరు? నేనా? నా వల్ల అవుతుందా? నా వల్ల కాదు, నేను ఆరాధించే దేవుని వల్ల అవుతుందా? ఆమె చెప్పండి గట్టిగా, నేను ఆరాధించే దేవుని వల్ల అవుతుంది. దేవుని మీద వేయాలి మన భారాలన్నీ, మన చింతలన్నీ ఆయన మీద వేయాలా. నా మాటలు అర్థమైతే ఈ రోజు నుంచి మీరు ప్రశాంతంగా ఉంటారు. ఆమెనండి. దయచేసి క్రైస్తవ మూర్ఖంలాగా పోవాకండి. ఫస్ట్ పాయింట్ పెట్టుమా. ఫస్ట్ పాయింట్ ఏంటి? మన చింతలన్నీ భరించే దేవుడు మనకున్నాడు.
రాజు రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్లుగా, కోడి తన రెక్కల కిందకి తన పిల్లల్ని చేర్చుకొని భద్రపరుస్తున్నట్లుగా గత 37 సంవత్సరాలుగా నన్ను, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను మోస్తున్నది, భద్రపరుస్తున్నది ఆ దేవుడే. కొట్టు చప్పట్లు యేసుకి, కొట్టాలనిపించట్లా నీక, నీ యేసు రక్తమే జయం. కొట్ట. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 37 సంవత్సరాలుగా నన్ను మోసి, 20 సంవత్సరాలు నాకు పెళ్లి చేసి, మంచి భార్యనిచ్చి, నాకంటే తెల్లగా ఉండే భార్యనిచ్చి, నలుపు తెలుపు కలిస్తే ఒకరు తెలుపు పుట్టాలంటే ఒకరు నలుపు పుట్టాలంట పిల్లలు. నాకేమో ఇద్దరు తెలుపు పుట్టేశారు యేసునామంలో. పిల్లల తెలుపు రంగులు మార్చి అందంగా పుట్టించి, వాళ్ళ 17 సంవత్సరాలు సాకి, వాళ్ళకి మంచి ఇంగ్లీష్ మీడియం చదువు చదివించి, ఇప్పటికీ చదివిస్తా, ఇక ముందుకు చదివించాల్సింది, వాళ్ళకి పెళ్లి చేయాల్సింది, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సింది, వాళ్ళని స్థిరపరచాల్సింది, వాళ్ళని పక్కన పడేస్తే సంఘాన్ని వృద్ధి చేయాల్సింది, 1000 మంది ఆత్మలు ఇవ్వాల్సింది, సంఘం ఇవ్వాల్సింది, స్థలం ఇవ్వాల్సింది, నాకు అంత గూడి ఇవ్వాల్సింది, అన్నీ దేవుడే చేసి తీరతాడు యేసునామలో. నాకు నా దేవుని మీద నమ్మకం ఉంది. ఐ బిలీవ్ అపాన్ మై గాడ్. నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది, చేసి తీరతాడు అంతే. ఆయన మా నాన్న. ఎవరైనా మా నాన్న. అడగతా, ఎందుకు పిలిచావు సేవకు నన్ను? నువ్వా ఎందుకు పిలిచావు? ఈ లేనప్పుడు ఎందుకు పిలిచా? అసలు ఆ మాట అడిగించుకుంటాడు మన చేత. ఈ లేనప్పుడు అంటే ఆయన ఈ లేని దేవుడా, ఇవ్వడానికి చేతగాని దేవుడా? ఆయన ఏమన్నా అలాగే నిలబడి ఉంటాడు, తిడతా ఉంటే మాట పలుకు లేకుండా దండలమ్మ తిప్పుకోపోతుంటే, ఒరే 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 ఇప్పబాకండ్రా. ప్రేమ కలిగిన తండ్రి అండి ఆయన. నీకు నీ దేవుడు కదా, చెల్ల తల్ల నీ దేవుడు కదా. నీ భారాలు మొయ్యలేడా? నీ స్థితిగతులు మార్చలేడా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు నీ భారాలు నువ్వే ఎందుకు మోసుకుంటున్నావు? పాస్టర్గా సరే చెప్పవలసిన అవసరం లేదు, కనీసం దేవుడితో చెప్పాలి కదా. దేవా నువ్వు ఉన్నావు, నాకు నా పరిస్థితులు అన్నీ చూస్తున్నావు, నువ్వు నీవే మారుస్తావు, నీవే నిలబెడతావు, నీవే లేవనెత్తుతావు, నీవు నాకున్నావు, నేను ఈ భూమి మీద బ్రతికేది కేవలం నువ్వు ఉన్నావన్న ధైర్యం ద్వారానే. ఆమేనా? అవునా కదా? అవునా కాదా? మీకు పిల్లలు పుట్టరు పోనే. మీకు ఆ అమ్మాయికి గర్భసంచి బాగలేదు, నీకు శుక్రకణాలు ఎక్కువ లేవు, అయిపోయింది పో, ఇంక పుట్టరపో అని లోకం చెప్పింది, డాక్టర్లు చెప్పారు. నీ తండ్రి ఏమయ్యాడు? నీ దేవుడు ఏమయ్యాడు? నీ చింతని, నీ బాధను ఆయన మీద మోపి 90 సంవత్సరాల ఉడిగిపోయిన గర్భాన్ని, స్త్రీ ధర్మము నిలిచిపోయిన ముసలి గర్భాన్ని శక్తివంతంగా మార్చి, నరాలు దిట్టపరచి 9 నెలలు పిండాన్ని మోయడానికి 90 సంవత్సరాల ఆడ మనిషి గర్భాన్ని స్థిరంగా బలపరిచి, ఏమంటే ముసలి దాని గర్భంలో పిండాన్ని పెట్టి ఇస్సాకును బయటికి తీసుకొచ్చిన దేవుడు కదా మనం ఆరాధించేది. ఇస్సాకును బయటికి తీసుకొచ్చిన దేవుడు 60 సంవత్సరాల వయసులో ఇస్సాకుకి, పిల్లరా 60 సంవత్సరాల వయసులో ఇస్సాకుకి, 40 సంవత్సరాల వయసులో రెబ్కాకి గర్భం ఇచ్చిన దేవుడు. ఏంది? మన చింతలన్నీ భరించే దేవుడు మనకు ఉన్నాడని ఎరగకుండా మన భారాలు మనమే మోసుకుంటా, తండ్రి వాళ్ళు తిడుతున్నారు, తండ్రి వీళ్ళు తిడుతున్నారు, నా కర్మ దిగులు పడదు. నువ్వు ఇంకా నీ చింతలన్నీ దేవుని మీద వేయి. అలా వేయకుండా నీ భారాలు నువ్వే మోసుకున్నావు అనుకో, గుర్రం మీద ప్రయాణిస్తున్న వ్యక్తి తన మూటను తన నెత్తి మీద పెట్టుకున్నతో సమానం. ఈ రోజు నుంచి మన భారాలన్నీ యేసు మీదే మోపుదుము గాక. నువ్వు నమ్మితే యేసు నామములో అద్భుత కార్యాలు చూస్తావు. నువ్వు నమ్మితే యేసు నామములో అద్భుత కార్యాలు చూచుదువు గాక. నమ్ముట నీ వలననైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. అప్పుల్లో నుంచి బయటకు వస్తావు యేసు నామములో. ఆమేన్ చెప్పు గట్టిగా. ఇతరులకి నీ చేత్తో అప్పులు ఇచ్చే స్థితికి నా దేవుడు నిన్ను లేపతాడు. శక్తి కలిగిన, రోషం కలిగిన దేవుడిని నువ్వు నమ్మితే కదమ్మా, నమ్మితే కదా. మూర్ఖం, అప్పుడు మూర్ఖం వేరు, ఇప్పుడు మూర్ఖం వేరు. అది లోక మూర్ఖం, ఇది క్రైస్తవ మూర్ఖం. అన్ని వీళ్ళే మోసేస్తూ ఉంటారు. ఏందో అన్న, కొడుకు గురించి చాలా బాధగా ఉందన్నా, భార్య గురించి చాలా బాధగా ఉందన్నా, నాకు మాత్రం మనశ్శాంతి లేదన్నా, అన్నీ ఎక్కువ ఆలోచనలు అయిపోతున్నాయన్నా. నిజమే, మనుషులు కాబట్టి వస్తాయి. కానీ నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందంటే నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు. ఆయన ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చేస్తాడు యేసు నామములో. ప్రశాంతంగా ఉన్న సముద్రం మీద తుఫాను తీసుకొచ్చాడు ఒక్క యోనా కోసం. అవునా కాదా? అప్పుడు దాకా ఎట్టుంది? ఇది నిమ్మలంగా ఉంది సముద్రం, నిమ్మలంగా ఎండ బాగా ప్రయాణం సాగుతుంది. సముద్రమా అన్నాడు, అర్థమైంది మహారాజా అనింది సముద్రం. అప్పటికప్పటికే మేఘాలు, అప్పటికప్పటికే గాలులు, అప్పటికప్పటికే కల్లోలం అయిపోయింది సముద్రం. అంతే, ఓడ మునిగిపోయి బద్దలైపోయి కథ వచ్చిందంట. నీ కొరకు పరిస్థితిని అప్పటికప్పటికే విప్లవాత్మకంగా మార్చగలిగిన తండ్రిని పెట్టుకొని నీ భారాలు నువ్వే ఎందుకు మోస్తున్నావు? మూర్ఖం కదా? మూర్ఖమా కాదా? మూర్ఖ శిఖామణి
మనసు మార్చుకో అని అన్నాడు ఒక ఆయన. మిమ్మల్ని నేను అనలే. ఒకప్పుడు నేను కూడా మూర్ఖుల్లాగే ఉండి అన్నీ నేనే మోస్తున్నా. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది. నా దేవుడు నా భారాలన్నీ మోస్తాడు. నా దేవుడు ఖచ్చితంగా నన్ను హెచ్చిస్తాడు. నా దేవుడు ఖచ్చితంగా నా సమస్యలన్నీ తీరుస్తాడు. నా బిడ్డలని బలపరుస్తాడు. నా బిడ్డలకు జాబులు ఇస్తాడు. నా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తాడు. నాకు ఏం టెన్షన్ లేదు. ఇక నాకు ఎందుకు ధైర్యం ఉంది? లేమ్మా, నీకు ముగ్గురు, ఇంకా నాకు ఇద్దరే. అరే నీకు ఎంతమంది? ముగ్గురు. భయపడాలా? దిగులు పడాలా? చింతపడాలా? బిడ్డరా, భార్యాభర్త మధ్య అసమాధానాలు ఉంటాయి. ఒకరంటే ఒకరికి పడదు. ఇవన్నీ కూడా దేవుడు తీర్చలేడా? పిల్లల భవిష్యత్తు దేవుడు ఆశకుడు మార్చడా? పెళ్ళిళ్ళు కాకుండా సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది, సంబంధాలు రావు, దిగులు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. నా పిల్లలు పెళ్లి కావట్లేదే, నా పిల్లలకి ఏమైపోద్దో, సంబంధం దొరకడం లేదే, దిగులు పడుతుంటారు. ఉద్యోగాలు రావట్లేదే, దిగులు పడుతుంటారు. నీ సమస్య ఏదైనా, ఒక్క మాట చెప్పి ముందుకెళ్తున్నా, రెండో పాయింట్కి వెళ్తున్నా. నీ సమస్య ఏదైనా బిడ్డ, మన సమస్యలు ఏవైనా ఒకటే పాయింట్. నీవు మూర్ఖంగా ఉండొద్దు. నీ భారాలు నువ్వే మోసుకోవద్దు. నీ భారాలు మోయడానికి సిద్ధంగా ఉన్న మన దేవుడు ఉన్నాడు. మనకు ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మిమ్ములను గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఆయన సమస్యను తీర్చేస్తాడు. కనుక ఈ రోజు నుంచి మన చింతలన్నీ భరించే దేవుడు ఉన్నాడని నమ్మి ఆయనను బట్టి ధైర్యంగా సాగిపోవుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ సమస్య ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, నువ్వు భరించలేనిది ఏదైనా, నీ చింత భరించడానికి ఒకరున్నారు. ఆయనే మనం ఆరాధించే దేవుడిని నువ్వు నమ్మితే అదే క్రైస్తవ మూర్ఖుల నుంచి బయటపడినట్లు లెక్క. లేదా నీ ఇష్టం. ఇంకా పాపంలో బంధించబడినటువంటి బిడ్డల గురించి, కొడుకు తాగుతున్నాడని ఏడుస్తారు కొంతమంది, భర్త తాగుతుండని ఏడుస్తారు కొంతమంది, భార్య మారలేదని ఏడుస్తారు కొంతమంది. ఎందుకన్నా? ఎందుకు దిగులు పడతావు చెప్పు? ఎందుకు బాధపడతావమ్మా? దేవుడి మీద నమ్మకం లేదా? నా దేవుడు నా భార్యను మారుస్తాడు, నా దేవుడు నా బిడ్డను మారుస్తాడు. నాకు ఒకటే నమ్మకం, నా బిడ్డల మీద నాకు ఎందుకు ధైర్యం అంటే, నాకు అసాధ్యం కానీ ఆయన సమస్తం సాధ్యం. మీరు అదే అనాలి. మన పిల్లల గురించి కానీ, మన భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, కొడుకుల గురించి కానీ, ఎవరైనా నాకు అసాధ్యం, దేవునికి సమస్తం సాధ్యం. ఒకసారి నిజంగా నీ నోటితో ఒప్పుకోవాలన్నమాట. నేను చెప్పిన మాట మీరు చెప్పండి. ఇప్పుడు నాకు సంతోషం వేస్తుంది. నేను చెప్పిన మాట అందరూ చెప్పండి. నాకు అసాధ్యమే అనండి. నాకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. నేను చెప్పిన అంతా మళ్ళీ మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు ఆగండి. నాకు అసాధ్యమే కానీ నా దేవునికి సమస్తం సాధ్యం. మళ్ళీ చెప్తున్నా, నాకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఇప్పుడు మీరందరూ కలిసి చెప్పండి. రెడీ, 1 2 3 గో స్టార్ట్. చెప్పు. ఏందమ్మా? ఏందా? మళ్ళా చెప్పాలా? మళ్ళా. కానీ నాకు అసాధ్యమే కానీ నా దేవునికి సమస్తం సాధ్యం. ఆయనకు అసాధ్యమైంది ఇంకొకటి లేనే. మా రాహేలక కళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు మొత్తం తగ్గించగలడా? తగ్గించలేడా? డాక్టర్ల మీద ఆధారపడటం కంటే, డాక్టర్లు నమ్ముకోవడం కంటే, మందులు నమ్ముకోవడం కంటే ఆయన దగ్గర మోకాళ్ళ నుంచి డాడీ, నానా డాడీ తెట్ట మాట్లాడతారు. డాడీ అట్ట మాట్లాడరు. నాన్న తెట్ట మాట్లాడతారా? క్లోజ్గా ఉండాలి మనం. ఇంకా దాటి రావాలా? నానా ఏం చేస్తున్నావు నువ్వు? తుమ్మతా ఉంటే దగ్గతా ఉంటే రైటా ఏం చేస్తున్నావు నువ్వు? డాడీతో ఎంత బాగా మాట్లాడతారు. అట్టే మాట్లాడాలా? ప్రభువా నొప్పులు భరించలేకపోతున్నా డాడీ, నా వల్ల కావట్లే డాడీ, రా తగ్గించు, నాకు నువ్వు కానీ నా కానీ తగ్గి అలగతా నేను చెప్తున్నా. ఎట్టు మాట్లాడాలా? ఏ తప్పులేదు. ఎవరైనా మన డాడీ, మన తండ్రి మన కోసం ప్రాణం పెట్టాడు, మనల్ని పుట్టించాడు. నీ తల్లి గర్భంలో నిన్ను పిండంగా రూపించింది ఎవరు? డాడీ, పెద్ద డాడీ, బిగ్ డాడీ. ఒక పాస్టర్ గారు పాట పాడు, డాడీ 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 యేసు డాడీ. నాకు సంతోషం వేసింది ఆ పాట. అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. తండ్రి నాయన, మన దేవుడు తండ్రి అండి అన్నా. సంతోషంగా చెప్పుకోని సమస్య అంతా నువ్వు దేవుడితో చెప్పుకుంటే నీకు ధైర్యం వచ్చేస్తుంది. అసలు నమ్మాలి నువ్వు, నా చింతలన్నీ భరించడానికి నాకు దేవుడు ఉన్నాడు. ఒరే నిన్ను మోసేది గుర్రమే, నీ నెత్తి మీద ఉన్న మూటను మోసేది గుర్రమే. ఎందుకురా నువ్వు ఇంత మూర్ఖుడు వేందిరా నువ్వు? మొక్కస కమ్మనే. ఈ రోజు నుంచి యేసునామములో మనం కూడా వాడిలాగా, అతనిలాగా, ఆ మూర్ఖుల్లాగా ఉండకుండా మన భారాలన్నీ గుర్రం మీదే, అనగా మనల్ని మోయించిన మన దేవుని మీదే మోపి ధైర్యముగా సంతోషముగా సాగిపోదుముగాక. గట్టి చెప్పు హల్లెలూయా. నంబర్ 2, క్రైస్తవ మూర్ఖం అనగా ఏంటి? నంబర్ 2. ఇప్పుడు రెండో మూర్ఖుడు దగ్గర పోదాం. రెండో మూర్ఖుడు ఎవరు చెప్పండి?
భార్య చెప్పిందంట, ఇంట్లో నువ్వు వేసే కేకలు ఎలా వినపడుతుండే, పక్కూరులో వినపడుతుండే, నోరు పోయి అరవబాక్ అంటే మాయ్ ఇప్పుడు నేను బయటకు వస్తా, నిజంగా నా కేకలు పక్కూరులో వినపడ్డాయా కదా. దీని అర్థం ఏంటంటే బిడ్డలారా, ఇందాక మనం చదివాం ఫిలిప్పీ పత్రిక, మళ్ళీ పెట్టిన దాన్ని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదివాం. ఏముంది అక్కడ, దేని గురించి చింతపడకుడి అయిపోయింది. ఇప్పుడు 2వ పాయింట్, ప్రతి విషయంలో ఇప్పుడు ఇంట్లో గొడవ జరిగింది, ఈ సంగతి ఊరిలో ఉండే వాళ్ళందరూ తెలియాలా. కేకలు వేసుకుంది ఎక్కడ, ఇంట్లో. కేకలు వేసుకుంది ఇంట్లో, ఈ సంగతి ఊరంతా తెలియాలా. అసలు ఇంట్లో అరిచిన సంగతులు పక్కూర్లు ఎట్టని పడతాయి, ఇతని జ్ఞానం లేదా. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, మనం బిడ్డలారా మన సమస్యల్ని కానీ, మన కష్టాలను కానీ, మన బాధలను కానీ, మనకు సంబంధించిన దేన్నైనా మీకు అర్థమవుతుందని చెప్తా. అంటే దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, మీ ప్రతి విషయం దేవునికి తెలియజేయండి. నమ్మని అర్థమవుతుందా? ప్రతి విషయం ఎవరు తెలియజేయాలి? చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి మాత్రమే చెప్పాలా, మనుషులకు చెప్పకూడదు. ఇప్పుడు మీకు ఏం చెప్పకూడదు పాస్టర్ గారు అంటే, భర్త యొక్క రహస్య పాపాలు ఎవరికి తెలుస్తాయి, ఎక్కువగా ఎవరికి తెలుస్తాయి చెప్పండి. నా మాట అర్థమవుతున్నాయా? 2వ మూర్ఖుడు ఇప్పుడు వస్తున్న లైన్లోకి, భర్త యొక్క రహస్య పాపాలు అందరికంటే ఎక్కువగా భార్యకి తెలుస్తాయి. భర్త అప్పుడప్పుడు తాగొచ్చే సంగతి పాస్టర్ గారికి తెలియదు, ఎవరికి తెలుస్తుంది? భార్యకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తోడు ఉండదు కదా, ఇప్పుడు దగ్గరే ఉంటుంది. భార్య ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే ముందు ఎవరికి తెలుస్తుంది? అది భర్తకు తెలుస్తుంది. ఇప్పుడు భర్త యొక్క సంగతులన్నీ పక్కింటోడు పోయి చెప్పదేమి, అక్క నా బాధ ఎవరు చెప్పుకోమంటావు అక్క, ఇంట్లో ఉండేవాడు సామాన్యుడు కాదు, షడిస్టుడు, తాగొస్తే తాగినట్టు ఉండడు, అరస్తూ ఉంటాడు అక్క, చర్చికి పోతున్నామని నేను చెప్పుకోకూడదు అనుకుంటున్నాను, కానీ నీకు చెప్తే నాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్క, ప్రతిదానికి తిడతాడక్క, ప్రతిదానికి అరస్తాడక్క, ప్రతిదానికి నన్నే తప్పంటాడక్క, మొదలు నష్టపోడు, వాడు తాగొచ్చి నన్ను తిడతాడక్క అని చెప్పుకునేవాళ్ళు లేరన్నా? కుటుంబంలో సమస్యలు బయట చెప్పుకునేవాళ్ళు లేరా? ఇప్పుడు అలా చెప్పడం ద్వారా రేపు ఒకరోజు నీ భర్త మారతాడు, ఓకే, రేపు ఒకరోజు తాగుళ్ళలోంచి నీ భర్త పూర్తిగా మారిపోతాడు. ఆ రోజు నీ భర్త నిజంగా మారినా కూడా లోకం నమ్మదు. నీ భర్త నిజంగా మారినా కూడా లోకం నమ్మదు. నువ్వు చెప్పిన మాటలు అటు ఉన్నాయి. మా ఆయన ఎక్కువ బూతులు తిడతాడు, నన్ను బూతులు తిట్టిన సంగతి చర్చికి వస్తున్నాడు, కాస్త బూతులు తిడతాడు, కోపం ఎక్కువ తిడుతున్నాడు. ఇప్పుడు ఆ బూతులు మాట్లాడిన సంగతి ఇంట్లో ఉంది, పక్క ఊర్లో వినాలి, పోయి పక్క ఊర్లో చెప్పాలా? ఇక్కడ మాట్లాడుకున్న సంగతి ఇక్కడే అయిపోతే పోలా. భర్త యొక్క రహస్య పాపాలు భయభక్తి కలిగిన భార్య దేవుడికి తప్ప ఎవరికి చెప్పకూడదు. ఆమేన్ గట్టిగా. భార్య యొక్క రహస్యమైన విషయాలు కానీ, చిన్న చిన్న పొరపాట్లు కానీ ఒక్క దేవునికి తప్ప ఎవరికి చెప్పకూడదు. మనం, నా భార్య నోటి మనిషి అన్నా, ఆ మనిషితో ఏగలేకపోతున్నాను అన్నా, నేనా ప్రతిదానికి తిడతాడన్నా, అనుమానం ఎక్కువ అన్నా, బయటికి పోతే అనుమానం అన్నా, భార్యకి లోపలికి వస్తే అనుమానం అన్నా, ఎవరికోసం పోయమంటదనా అని పక్కింటి వాళ్ళకి స్నేహితులు కూడా చెప్పేసుకుంటారు భార్యల గురించి. ఒక్కసారి మన నోట నుండి బయటికి పోయిందంటే తిరిగి తీసుకురావటం కష్టం. రేపు నీ భార్య మారినా కూడా పక్కింటి వాళ్ళు నీ భార్య నమ్మరు. నువ్వు అబద్ధం చెప్తున్నావులే, ఆమె మారినట్లేదు కదా, ఏంది ఈ మధ్య తేడాగా ఉంది నీ భార్య అనేస్తారు. ఇంకా మన కుటుంబ విషయాలు ఒక్క దేవునికి తప్ప, ఆమె చెప్పండి గట్టిగా, మన కుటుంబ విషయాలు ఒక్క దేవునికి తప్ప ఎవరికి చెప్పకూడదు. అమ్మలారా, కుమార్తెలారా, కుమారులారా ఏనండి, మన కుటుంబ విషయాలు ఒక్క దేవునికి తప్ప. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ సంగతులని దేవునికి మాత్రమే తెలియజేయండి. భర్త చేసే పాపాలు లేదా భర్త చేసే చిన్న చిన్న పొరపాట్లు, భర్త చేస్తున్న దుష్టకార్యాలు మనసులో పెట్టుకో, కన్నీళ్ళు విడిచి ప్రభు దగ్గర
నీ భర్తను దేవుడు కనికరిస్తాడు. అంతేగాని మన భర్త విషయాలు ఊరంతా చెప్పకూడదు. మనం మన భార్య చేసే చిన్న చిన్న పొరపాటు ఊరంతా చెప్పకూడదు. మనం దేవుని బిడ్డలారా, పిల్లల విషయాలు కూడా, పిల్లలు కాస్త తాగుబోతులుగా, సినిమాలకు పోయేవాళ్ళంగా వాళ్ళుగా, లేదా ఏదో అమ్మాయిని అబ్బాయిని ప్రేమిస్తానో కొన్ని తప్పటడుగులు వేస్తారు పిల్లలు. నా మాట అర్థమవుతున్నాయా? పిల్లలు యవన వయసులో ఖచ్చితంగా కొన్ని తప్పటడుగులు వేస్తారు. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళు అంటే ఊరంతా చెప్తారు, ఇక్కడ మా అబ్బాయి మాట అనట్లేదు ఏం చేయమంటారు, మా అమ్మాయి ఇటు చేస్తుంది ఏం చేయమంటారు, మీరు చెప్పండి, ఒక మాట చెప్పండి అని పిల్లల యొక్క రహస్యమైన విషయాలు కూడా ఇతరులకు పంచుకుంటారు. ఓపెన్ బుక్ అన్నమాట. వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేస్తుంటారు. ఏంటో ఆ మనస్సాక్షి మంచిది కాదు తమ్ముడా, మంచిది కాదు. ఇక్కడ అరిసిన కేకలు ఊర్లో పక్క ఊర్లో వినపడకూడదు. ఇక్కడే అయిపోవాలని చేస్తున్నాము. ఆమెను చెప్పండి గట్టిగా. అసలు అరుచుకో నువ్వు. దేవుని ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ నిజంగా మన గుండెలు పరిపాలిస్తే భార్య మీద దెబ్బ పడదు. అసలు భార్య ఒకవేళ మనం విసిగించినా కూడా దేవుని ప్రేమను బట్టి క్షమిస్తాం ఆమెని. ఆమె కాస్త నోటి మనిషి అయినా నువ్వు తగ్గించుకుంటావు కదా, నీలో దేవుని ప్రేమ ఉంది, నా భార్య రేపు మాపు మారుతుందిలే అని నువ్వు ఓర్చుకుంటావు. నీ ప్రేమ చేత నీ భార్య మారిపోద్ది. మన ప్రేమ చేత మన భార్య మారిపోద్ది. ఓ భార్య, నీ ప్రేమ వల్ల నీ భర్త ఖచ్చితంగా మారిపోతాడు ఏదో ఒకరోజు. మాటకు మాట వేస్తే నువ్వేం క్రైస్తవురాలివి, మాట్లాడింది కదా నువ్వు దెబ్బ కొడితే నువ్వేం క్రైస్తవుడివి. క్రైస్తవ భార్య భర్త ఎట్టుంటారో తెలుసా? అసలు లోకానికే మాదిరి. అంతే. నీ పిల్లలే కాదు, లోకంలోని పిల్లలందరూ చెడుతను అడుగులు వేస్తున్నారు. మన ఒక్క పిల్లలే కాదు చెడిపోయింది, లోకం అంతా చెడిపోయింది. మన పిల్లల కంటే ఇంకా ఘోరంగా ఉన్నారు బయట. ఎవరు చెప్పుకోవాలి మన పిల్లల గురించి? ఎవరు చెప్పుకోవాలి మన పిల్లల గురించి? ఎవరికి చెప్పుకోవాలి? దేవునికే. కాస్త తట్టుకోలేకపోతే దైవజనుడికి ఒక మాట ప్రార్థన చేయండి అన్న. ఇప్పుడు పాస్టర్ కూడా మామూలు పాస్టర్లు కాదు. ఇప్పుడు పాస్టర్లు కూడా మామూలు పాస్టర్లు లేరు, మా లాంటి వాళ్ళు. మీరేదో నాకు చెప్పారనుకో, నాకు ఆవేశం ఎక్కువైపోయి వాక్యం చెప్పేటప్పుడు వేసేటమే. కొందరున్నారు అట్లాగా ప్రేమతో చెప్పుకుంటారు బిడ్డలు, అన్న ప్రార్థన చేయండి అని. దానికి నా బిడ్డ గుట్టు. ఇప్పుడు మీరు నా బిడ్డలా కదా, దేవుడు ఇచ్చిన బిడ్డలు మీరు, నాకు అప్పకిచ్చిన మంద నా బిడ్డలే. నా కడుపును పుట్టిన బిడ్డల కంటే మీ గుట్టు నేను ఇంకా ఎక్కువ దాచిపెట్టాలా. దైవజనుడు మీ గుట్టిని ఇంకా ఎక్కువ దాచిపెట్టాలా. అట్లాంటిది ఈమె ఫోన్ చేసి చెప్పి ఏడ్చి ప్రార్థన చేయించుకోగానే మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంట దీవునక్క తెలుసా అనో చెప్పకన నువ్వు తిమ్మతన ఎవరు చెప్పకు అని ఈ గుట్టిని ఆడ చెబుతీవి ఆ బిడ్డకి, ఆ విశ్వాస గుట్టి ఈ విశ్వాసకి చెప్తీవి. ఎందుకు వచ్చిన బాధలు? పాస్టర్ చెప్పకపోవడం మంచిది. అట్లని చెప్పొద్దని చెప్పడం లేదు, కొన్ని చెప్పి ప్రార్థన చేయించుకోవటం మంచిదే. దైవజనుడి ప్రార్థన మనకు అవసరం. మీకు సపోర్ట్గా దైవజనుడి ప్రార్థన ఉంటుంది. ఎక్కడన్నా కనుక మీ సేవకుడు మీ విషయాలు కానీ చెప్పాయంటే ఇంకా చెప్పకండి. నేస్తున్నాము నాకు కూడా నేనేమి నేను పుణ్యపురుషుడిని, నా వల్ల మీకు ఇబ్బందే లేదు అనడంలే. ఒకవేళగా నా నోరు దారి చెప్పాను మీ సంగత చెప్పకండి. నాకు కూడా ఇంకా ఎవరు చెప్పాలి ఇంకా డైరెక్ట్గా ఒక్క దేవునికే. నా మాట్లాడుతుంది గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట ఇప్పుడు ఏం చెప్పాను మీకు, భర్త యొక్క రహస్య పాపాలు ఎవరికి చెప్పకూడదు దేవుని తప్ప. భార్య యొక్క బలహీనతలు, భార్యలో ఉన్న బలహీనతలు ఒక్క దేవుని తప్ప ఎవరికి చెప్పకూడదు. పిల్లల యొక్క చెడుతనం గురించి దేవుని తప్ప ఇంకెవరికి చెప్పకూడదు. 4వది కుటుంబ సమస్యలు. కుటుంబంలో ఒక్కోసారి భర్త పనులు లేనప్పుడు డబ్బులు ఉండవు అనా, అప్పుడు నూనె వస్తువులు ఇంట్లో ఉండవు, కాస్త కఠినమైన పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, అక్క మీ ఆయన మేలు బాగా కష్టపడి సంపాదిస్తున్నాడు, మా ఇంట్లో వాడు 2 రోజులు పనికి పోతే 3 రోజులు పనికి పోడు, వీడి వల్ల దరిద్రం అయిపోయింది అక్క, వాడిని చేసుకోవడానికి ఇంకొని చేసుకొని పోయి ఉండేది నాకు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, అదే కదా నేను చెప్పేది నీకు, ఒక్కడనే నమ్ముకుంటే మనం బాగున్నాం, నా మాటిని నేను రూట్ క్లియర్ చేస్తా, నీకు నంబర్ ఇస్తా, ఒక్కడ చాలు నీ జీవితం సెటిల్ చేస్తాడు అంతే, ఒక్కడ నమ్ముకో, నేను చేస్తున్నాను కదా నీకేమి అని ఇట్లా సలహాలు చెప్పి కూడా ఆడవాళ్ళని చెరిపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. మీ ఆయన నమ్ముకుంటే నువ్వు ఒక్క బంగారు దండ కూడా కొనుక్కోలేవు, మీ ఆయన నమ్ముకుంటే ఒక్క కమ్మలు కూడా నువ్వు తీసుకోలేవు. అందుకే నేను చెప్తున్నా, సరైన పరిచయం చేస్తా.